వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం 29వ వార్షికోత్సవాలు పురస్కరించుకొని ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 20 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ చివరి రోజు ఆది దంపతులైనటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా శాస్త్రోక్తంగా ఉత్సవ విగ్రహాలకు మంగళ వాయిద్యాలతో నదీ స్నానం ఆచరింపజేసి శ్రీ బడంపేట రాజరాయస్వామి దేవస్థానం వారు సమర్పించిన పట్టు వస్త్రాలతో అలంకరించి కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆశ్రమ పీఠాధిపతి షటస్థల బ్రహ్మ 108 శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి అన్నారు. కార్యక్రమంలో శ్రీ శ్రీ కొట్టూరేశ్వర మహాస్వామి, సాంబయ్య దాత, అలాగే డాక్టర్ మహాంతయ్య స్వామి, బక్కయ్య స్వామి, అలాగే జంగ మహేష్ స్వామి, మడివాలయ్య స్వామి, అలాగే విజయ్ స్వామి, బడంపేట దేవస్థానం అర్చకులు, వివిధ గ్రామాల అర్చక స్వాములు, వివిధ గ్రామాల భక్తులు, మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుని మంగళ హారతి మహాప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. వజ్రకాళయ మనోహర పూర్ణాలతయ్య ఉడే కార్పొరేష దేవస్థాన పొందడే కళ్యాణ కళ్యాణ స్వామివారి యొక్క ఆలోచన రత్న కుండల భూషణే ప్రవిమలంబుగమమ్మునేలిన భక్త జన చింతామణి అవని జనులకు కొంగు భంగ అయిన దైవ శిఖామణి అని పాడుతూ మధ్యలో చేస్తాం. చిలుగు కుంకుమ కాంతి రేఖల చిలుగు అంటే అమ్మవారి యొక్క తల్లి ఆమె. ఆమె ముగ్గురమ్మలకు తల్లి ఆమె, సమస్త లోకాలకు తల్లి ఆమె. ఆమెకు పరమశివుడు చక్కగా ఆ 3 ముళ్ళు వేస్తూ మంగళ సూత్రాన్ని సమర్పణ చేశాడు. ఇక అయ్యా ఇప్పుడు మేనకా సహితుడై బంగారు పళ్ళెరమట. ఇక కలశం చెంబు అంటే ఏమిటది? కలశం పెద్ద బిందె అంటాం మనం. అటువంటి బిందె అది తులాలు కాదు, మాసాలు కాదు, గ్రాములు కాదు, కిలోల కొద్ది బరువు పొదిగి సాక్షాత్తు హిమాలయ పర్వతం. అయ్యగారి కాళ్ళు కడగండిక కంకణ కాళ్ళు నీరు పుక్షలు చేసి కంకణాలు, తర్వాత అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి పాదాల పైన ప్రోక్షణ చేసిన తర్వాత కంకణ ధారణ, భాషక ధారణ, ఆ తర్వాత మళ్ళీ అందరు నమస్కారం. శోభయంతి ముఖమ్మమ అంటే అర్థం ఏమిటంటే పాలపలక ధారణం. తెలంగాణలో భాషికం అంటాం. భాషికం గడితేనే స్వామి శోభయంతే ముఖమ్మమ ముఖగుల్య మమ శోభయ భూయా